కూటమి ప్రభుత్వం అంటే బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ప్రభుత్వం 1 ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంది. అటు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చూసారు. సంక్షేమ పథకాలు ఏ విధంగా అందినాయి? ఏ విధంగా అంటే ఇప్పుడు ఆ గవర్నమెంట్‌కి, ఈ గవర్నమెంట్‌కి ఉన్న వ్యత్యాసం ఏంటి? పిక్చర్స్ అంటే ఏమి లేదండి. ఇది ఇంకా అంటే విజయోత్సవం అండి ఈరోజు. విజయోత్సవం ఎందుకు చేసుకుంటున్నాం అంటే అండి, గత ప్రభుత్వాన్ని గత ప్రభుత్వంలో బాధలు పడ్డాం. ఈ ప్రభుత్వంలో మాకు కొంచెం మంచి జరుగుతుందండి. సంక్షేమ పథకాలంటే డైరెక్ట్ ఇంటికి వస్తున్నాయండి. డైరెక్ట్ ఇంటికి వస్తే మనకి ఇప్పుడు మర్రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నారండి. మర్రెడ్డి శ్రీనివాసరావు ఉన్నారండి. ఆయన డైరెక్ట్ ఇంటికి వచ్చి అంటే ఇంటికి రాకుండా మనకు దగ్గరుండి పనులు చేసేలాగే మాకు అందుబాటులో ఉన్నాడండి. దగ్గరలో ఉన్నాడండి. ఏ ఆపద అంటే ఏ అవసరం వచ్చినా సరే దగ్గరికి వెళ్ళేంత అంత క్లోజ్నెస్ మాకు ఉందండి ఆయనతోటి. అంటే కూటమి ప్రభుత్వంలో ప్రస్తుతం అంటే ఇటు ఇటు వర్మ గారు ఉన్నారు, ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇవి ఎక్కువగా విభేదాలు జరుగుతున్నాయి. అంటే ఈ 4 ఏళ్ళు కూడా కలిసే ఉంటారని అనుకోవచ్చా? తప్పకుండా అండి. కలిసే ఉండాలండి. కలిసి ఉంటేనే బాగుంటుందండి. విడిపోతే మాత్రం ఏం చేయలేము. అంటే ఉండదండి. నాకు తెలిసి రాజకీయం అనేది ఉండదు సార్. అంటే సంక్షేమ పథకాల విషయంలో పూర్తి స్థాయిలో పిఠాపురం నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయి? అంటే అధికారుల పనితీరు ఎలా ఉంది? అభివృద్ధి ఏ విధంగా ఉంది? అభివృద్ధి అయితే చెప్పక్కర్లేదు సార్. రోడ్డు ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. గ్రామాల నుంచి కూడా రోడ్లు చూడండి, మీరు వచ్చే రూట్లో కూడా సామలకోట ఇవన్నీ రోడ్లు కూడా మంచిగా వేసారండి. అభివృద్ధి అయితే మాత్రం చాలా వండర్ఫుల్గా ఉందండి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ అడుగు పెట్టడమే మాకు అభివృద్ధి అండి. గత 5 సంవత్సరాల్లో పాలనతో పోల్చినట్లయితే ఒక ఏడాదిలో వీళ్ళు చేసిన పాలన చాలా బాగుందండి. ఎందుకంటే ప్రజలకి అందుబాటులో ఉంటుంది ప్రభుత్వం పాలన అనేది. కూటమి ప్రభుత్వం ఉన్న నాయకులందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండడం వల్ల సులభతరంగా ఉంది. ప్రజలకు కావాల్సిన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవాలి. మన జగ్గంపేట నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు ఎలా పనిచేస్తున్నారు? జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతి నెహ్రూ గారు అంటే ప్రజానాయకుడు, ప్రజలకి దగ్గరలో ఉండే నాయకుడు. ఆయన ప్రజలందరికీ అందుబాటులో ఉండడం వల్ల చిన్న చిన్న సమస్యలు ప్రతి సమస్యను కూడా ఆయన పరిష్కరించడం జరుగుతుంది. కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాం ఆయన పరిపాలనలో. విద్యార్థి నుంచి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఆయనకి అందుబాటులో ఉంటుందని థ్యాంక్స్.